హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే, యాక్చువల్గా టాస్కులకు లేకపోయినా కానీ హౌస్లో ఇంత రచ్చ అవుతుందంటే అసలు టాస్క్లు పెడితే ఏ విధంగా ఉంటుందో. వైల్డ్ కార్డ్స్ అనే దానికి మీనింగ్ జస్టిఫికేషన్ ఇచ్చిర్రు, వైల్డ్ గానే ఇచ్చిర్రు. అందులో అయేషా ఒకటి, తర్వాత మాధురి గారు, వీళ్ళు వైల్డ్ గానే సమాధానం ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, అంత పెద్ద విషయాలు అంటే ఎంత గేమ్స్ ఏం జరగలేదు, మామూలు టాపిక్సే. కానీ ఆ టాపిక్స్ లో కూడా దానికి ఆర్గ్యుమెంట్ అది ఇది జరిగింది. వాటి గురించి కూడా చెప్దాం. ఒకటేమో రీతుకున్న అయేషకి జరిగింది, తర్వాత దివ్యకున్న, తర్వాత మాధురి గారికి జరిగింది. ఇట్లా చిన్న చిన్నవి జరిగినాయి. మామూలుగా ఇంతకు ముందు జరిగిన చిన్న చిన్న టాపిక్స్, కొన్ని సంఘటనల గురించి డిస్కషన్ జరిగింది. ఈ రోజు పెద్దగా మాట్లాడుకునేది వీడియోలో ఏం లేదు. ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి మాధురి గారు సంజన గారు ఫిక్స్ అయిపోయి ఆ ఫ్రాంక్ చేసారు. ఫ్రాంక్ ఏంటంటే స్టిక్కర్స్ దాచిపెట్టడం. స్టిక్కర్స్ దాచిపెట్టి అవి లేవు, నువ్వు తీసినావు అని. ఎట్లాగో సంజన గారే మొత్తం ఇంతవరకు ఈ 5 వారాలలో ఏమైనా వస్తువులు కానీ ఏమైనా తీసింది అంటే సంజన గారే కాబట్టి సంజన గారి మీద దోసేద్దాం. ఆ విషయం గురించి మన ఇద్దరం కొంచెం గొడవ పడుకుందాం. వన్ డే హాఫ్ డే మాట్లాడుకోవద్దని చెప్పేసి ఇద్దరు ఫిక్స్ అవుతాం. ఫిక్స్ అయి బయటకు వచ్చి పర్ఫార్మెన్స్, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ మొత్తం ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే వీళ్ళు తిట్టుకునే ప్రాసెస్ లో అంటే మామూలుగా అది మనకు ఫ్యాన్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ మాధురి గారి ఇంటెన్షన్ ఏంటంటే, అక్కడ గొడవ అంటే ఫ్రాంక్ అని తెలిసినా కానీ ఆమె మనసులో, మన ప్రేక్షకుల మనసులో ఏమున్నాయో, బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల మనసులో ఏమున్నాయో ఆ ఇన్నర్ వాయిస్ మొత్తం బయటకు వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదే విషయం మనకు దివ్య కూడా అంటది కళ్యాణ్ తోటి. అంటే తర్వాత ఇది ఫ్రాంక్ అని తెలిసిన తర్వాత ఈ ఇంట్లో అందరూ మెంటల్ వాళ్ళు ఉన్నట్టున్నారు అని చెప్పేసి అని అంటే కళ్యాణ్ అవుతుంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే అది ఫ్రాంక్ అని చెప్పినప్పుడు అంత అనాల్సిన అవసరం లేదు. ఆమె అంటే సంజన గారి గురించి నిజంగానే అన్నట్టు, అంటే ఆమె మనసులో ఉన్నాయో చెప్పినట్టు అని అనిపించిందని నాకు. దివ్య కళ్యాణ్తో చెప్తుంటది. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే ఆమె ఇన్నర్ వాయిసే పలికినట్టు అనిపించింది. ఎందుకంటే సంజన గారు ఎట్లయినా గుడ్డు తీసిన, దొంగతనం చేసిన తర్వాత ఏం చేసినా కొంచెం నవ్వుతూ ఉంటుంది. ఆమె కోపం రేర్ గా తక్కువగా వస్తుంటది, నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వటంలో మనకు అంత ఏర్పడదులే. కానీ ఈమె మాత్రం మంచి జెన్యున్ గా యాక్ట్ చేసింది మంచిగా. ఓకే, కానీ రియల్ గా ఆమె కడుపులో ఉన్నాయి మొత్తం బయట చెప్పేసింది అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే, అది ఫ్రాంక్ కాబట్టి దాని గురించి అంత విషయం వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి దివ్యకున్న, తర్వాత మాధురి గారికి స్టార్ట్ అయింది గొడవ. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ గొడవ ఏంటంటే, ఇక్కడ ఎవరిది తప్పు అని అంటే తప్పు అయితే మాధురి గారిదే. అయితే ఆమె హౌస్ లోకి వచ్చినప్పుడు నిన్న 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 కానీ మొన్న నామినేషన్ రోజు అయితే వాళ్ళు బాలివ్వడమే కాబట్టి ఆ రోజు గొడవ ఆడుకుంది ఏం లేదు. కానీ నిన్నటి నుంచి మాత్రం ఆమె ప్రతి విషయంలో, అంటే చిన్న విషయంలో ఇంటర్ఫేర్ అయ్యి ఆమె గొడవ పెట్టుకుంటుంది. మెయిన్ దివ్య మీద టార్గెట్ చేసిండ్రు. ఆల్రెడీ నామినేషన్ చేసినప్పుడు కూడా దివ్యనే టార్గెట్ చేసింది. అయితే ఇక్కడ ఈరోజు జరిగిన సిచ్యువేషన్ లో మాత్రం 100% మాధురి గారిది రాంగ్, దివ్యది కాదు. ఎందుకంటే చెప్తాను, దాని గురించి చెప్తాను. ఎందుకంటే ఒక ఫుడ్ గురించి ప్రతిసారి జరుగుతుంది. ఈ రోజు కూడా అదే ఫుడ్ గురించి జరిగింది. ఆ ఫుడ్ గురించి జరిగినప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ, ప్రజెంట్ ఇంట్లో హౌస్ లో ఉన్న వాళ్ళ గురించి కానీ చూస్తే, వాళ్ళకి ఫుడ్ టయానికి తినడమో, లేకుంటే ఫుడ్ టయానికి అందడమో, కరెక్ట్ గా వాళ్ళ రేషన్ కూడా చాలా మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళు మనం చూస్తే అర్థమైంది వాళ్ళు పక్కగా వస్తా ఉంటారు. మొన్న మనం ప్రియా ఎలిమినేషన్ అయినప్పుడు ఆ టైంలో ఆమె ఎట్లుంది, వెళ్ళేటప్పుడు ఇంట్లోకి ఎట్లుంది, హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎట్లుంది పర్సనాలిటీ, బయటకు వచ్చేటప్పుడు ఎట్లుంది అంటే కొంచెం బక్కగా అయిపోయింది. అంటే బక్కగా అయిపోయిందంటే ఫుడ్ టయానికి ఉంటది ఫుడ్, కానీ టయానికి ఉండదు. ఆ రేషన్ కూడా కరెక్ట్ గా అరేంజ్ చేసుకోవాలి. అవన్నీ చాలా ఉంటాయి, మనకు అన్ని చూపెట్టరు. అవన్నీ చాలా ఉంటాయి, వాటిని మేనేజ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి దానికి ఫుడ్ మేనేజర్, క్యాప్టెన్, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. ఉత్తిగే వీళ్ళు ఫుడ్ మేనేజర్ దానికి ఫుడ్ మానిటర్ ఇవన్నీ ఎందుకు పెట్టాలి, అవసరం లేదు కదా. వచ్చిన సరుకుల్ని తీసుకొచ్చేసి వండేసుకొని తినేసి వేస్ట్ పడేస్తారు, తర్వాత యూజ్లెస్ చేస్తారు అని చెప్పేసి ఇవన్నీ ప్రాసెస్లు ఉంటాయి. కాబట్టి ప్రతి చిన్న ఐటమ్ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ చాలా, ఇప్పుడు హరీష్ గారు కూడా వెళ్ళేటప్పుడు ఈ రోజు కొంచెం పక్కగా అయిపోయి బయటకు వెళ్ళిపోయి, అంటే ఫుడ్ ఎఫెక్ట్ అనేది, ఫుడ్ విషయం అనేది హౌస్ లో చాలా కీలకమైన పాత్ర. ఆ విషయంలోనే చాలా గొడవలు వస్తాయి. అలాంటప్పుడు దివ్య మానిటర్ ఉన్నప్పుడు, ఆల్రెడీ ప్రియ మానిటర్ ఉన్నప్పుడు ఎన్ని గొడవలైనయో,
తర్వాత తనుజ ఫేస్ చేసినప్పుడే కొంచెం వాళ్ళకి ఏది టెనెట్స్ మానెట్స్ ఉన్నప్పుడు టెనెట్స్ తర్వాత టెనెట్స్ అండ్ హౌస్మెంట్స్ ఉన్నప్పుడే వీళ్ళకి కొంచెం అర్థమైంది. అరే ప్రియా ఇంత గొడవాడింది ఎందుకోసమా అని చెప్పేసి వీళ్ళకి కొంచెం అర్థమైంది. ఇప్పుడు యాజ్ దివ్యగా ఉన్నప్పుడు ఎవరున్నా కానీ మానిటర్ గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సభ్యులు కొంచెం మంది పెరిగిరు, ఒక 6 పెరిగిరు. కాబట్టి ఫుడ్ రేషన్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఎవరు కర్రీ తీసుకున్నారు నన్ను అడగకుంటే అడిగి తీసుకోవాలి. ఎందుకంటే నేనే అడ్జస్ట్ చేస్తా. అంటే నా చేతితో నేనే అందరికి అడ్జస్ట్ చేస్తా. అంటే నేను కొంచెం సరే కొంచెం తిన్నా కానీ అడిగేసుకోవచ్చు కదా అని చెప్పేసి దివ్య ఇంటెన్షన్. కానీ నేను తిన్నదే ఇంత, నేను దానికి అడగాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి దాన్ని వదిలేయచ్చు కదా, దాన్ని ఎందుకు అంత ఆర్గ్యూ చేస్తున్నాం అంటే ఏమో వాయిస్ లేదు, మీరు వాయిస్ రేజ్ చేయొద్దని చెప్పేసి దివ్య అంటది. నేను ఎక్కడ రేజ్ చేస్తున్నా, నువ్వు రేజ్ చేస్తున్నావు అంటే నేను ఎక్కడ రేజ్ చేస్తున్నా నువ్వు అని చెప్పేసి మాట బాగుంటది. ఇక్కడైతే ఈ విషయంలో మాధురి గారు 100% రాంగ్. ఎందుకంటే వాయిస్ రేజ్ ఏంటి నువ్వు అని కొంచెం వాయిస్ బేస్లు ఇచ్చి, ఎందుకంటే కొంచెం ఏజ్ లో చిన్నది కావచ్చు దివ్య, ఆ పరంగా అయినా చాలా కూల్ గా మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, మీరు అట్లా కాదు మాట్లాడేది అంటే నేను ఆల్రెడీ నేను ఒక అమ్మనే, నేను ఎంత తినాలో ఏంటి అని చెప్పేసి అంటే అసలు ఆ విషయం దివ్య అనలేదు. ఓన్లీ మీరు అడిగి వేసుకుంటే బాగుండేది అని చెప్పేసి క్యాప్టెన్ వస్తాడు. క్యాప్టెన్ వచ్చి మీకు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారమే మనం వేసుకొని తినాలి, ఆమెను అడగాలి అని చెప్పేసి ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన మాట కూడా వినదు. నేను ఎంతో పెద్ద తిన్నట్టు చెప్తాను ఇక్కడ. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి వస్తుంది అండ్ బాండింగ్ పాయింట్ వస్తుంది. బాండింగ్ పాయింట్ ఏంటంటే నేను అడుగుదామని చెప్తే ఎవరు మాధురి గారు అంటారు, ఆమె నేను అడగాలి అని ఉంటే దివ్యకి నాకు మాటలు లేవు, నేను ఎట్లా అడగాలి అని చెప్తే ఆ పరంగా మనకి ఇద్దరికి బాండింగ్ లేకపోవచ్చు. మామూలుగా ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడు నన్ను నేను అడగచ్చు కదా అంటే బాండింగ్. ఇక్కడ నీతో బాండింగ్ ఎవరిది పెట్టుకోదలుచుకోలేదు అంటే నీతోటి కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు అంటే ఇద్దరు మాట ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అసలు శ్రీజ మాధురి వాళ్ళిద్దరికి ఇలాంటి వాళ్ళు పడాలి నాకు తెలిసి. ఇలాంటి ఇప్పుడు దివ్య కొంచెం కూల్ గా సమాధానం చెప్పింది, ఇంకా వీళ్ళకి చెప్పడం అవసరం లేదు, ఇక వీళ్ళు చెప్పినా వినరు అని చెప్పేస్తే వెళ్ళిపోద్ది సైడ్కి దివ్య. కానీ అదే అక్కడ అయిపోయేంత సేపు గొడవ ఇట్లుండేది మాత్రం శ్రీజ. అసలు ఇలాంటి పర్సన్స్ కి శ్రీజ అయితే పక్కా. కాకపోతే మన బ్యాడ్ లక్ వచ్చేసి శ్రీజ ఎలిమినేషన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఓవర్గా వాయిస్ రేజ్ చేసింది మాత్రం మాధురి గారే, కంపల్సరీ 100% మాధురి గారే. ఇక్కడ కొంచెం అంటే కొంచెం టార్గెట్ చేసినట్టు ఆల్రెడీ మనకు కొంచెం నిన్న ఎపిసోడ్ లో కానీ, నిన్న నైట్ మిడ్ నైట్ లో కానీ, తర్వాత ఈ రోజు కానీ కొంచెం ఇప్పుడు సంజన ఉన్న తర్వాత మాధురి చిన్న ఫ్రాంక్ చేసినప్పుడు కూడా షాక్ అయి చూస్తుంది తనుజ, ఇది రియలా అని చెప్పేసి ఇట్లా షాక్ అయ్యి ఇంత గొడవ పెట్టుకుంటున్నారని చూసినప్పుడు అరే నిజంగా అనుకోని చెప్పేసి ఇట్లా అయిందని చెప్పేసి ఆమెను ఇట్లా అంటది తనుజని. ఎవరు? మాధురి గారు. అంతా కొంచెం బాండింగ్ ఏర్పరచుకున్న నువ్వు తనుజనే ఇమిటేట్ చేస్తుంది. ఏది ఈ విషయంలో దివ్య ఉన్న తర్వాత మాధురి గారి గొడవ విషయంలో, ఈ ఫుడ్ విషయంలో ఇక్కడికి మేము బాండింగ్ కోసం రాలేదు, బాండింగ్ పెట్టుకోలేదు అనే విషయం గురించి ఇక్కడ మీరు బాండింగ్స్ నాన్న అంటే ఎంత ఇరిటేషన్ కంటే నాన్న అనేది మీరు అంటే నేను ఎప్పుడు అన్నా అని చెప్పేసి దివ్య అంటది. నేను ఎప్పుడు అనలేదు అని చెప్పేసి అంటే మీరు నువ్వు అనకపోతే ఎవరన్నారో వాళ్ళనే అంటే, మరి వాళ్ళనను అంటే వాళ్ళకి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళనే అంటున్నా అని చెప్పేస్తుంది. ఆల్రెడీ కిచెన్ లో తను చేసుకుంటే ఇట్లా చూస్తూ ఉంటది, అంటే నన్ను అంటుంది అని చెప్పేసి ఆమె మళ్ళీ రిపీట్, దెబ్బ మీద దెబ్బ. ఆల్రెడీ నేను నామినేషన్ లోనే చెప్పారు ఈ పాయింట్స్. అయేషా ఇట్లా బాంబు వేసిపోయింది, మళ్ళీ ఈ మీద కొంచెం క్లోజ్ గా ఉంటుంది మాధురి తోటి, నేను క్లోజ్ గా ఉండి మాట్లాడినామంటే ఈ మాధురి గారు ఏం చేసిండ్రు, మళ్ళీ నన్నే అంటుండ్రు అని చెప్పేసి కొంచెం ఫేస్ ఇట్లా బ్లాంక్ గా పెడుతుంది. వాళ్ళిద్దరు గొడవల్లో నన్ను ఎందుకు తీసుకొస్తుంది, వాళ్ళిద్దరు గొడవ ఆడకుండా అయిపోయింది కదా అని చెప్పేసి ఆమె ఫీలింగ్. ఎక్స్ప్రెషన్ అయితే ఎట్లుంటది అంటే ఇక ఘోరంగా ఉంటది, అది మనం చెప్పుకోవద్దు, చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు అని చెప్పేసి ఆ విధంగా ఉంటది ఆ పాయింట్. అయితే ఇక్కడ ఇందులో కూడా వేరే వాళ్ళ గొడవలో కూడా తనుజని టార్గెట్ చేసినట్టు అనిపించింది. తనుజ ఇప్పటికైనా అర్థం చేసుకుంటుంది. కాకపోతే ఇక అందరితో ఫ్రెండ్షిప్ లేదు. మాధురి గారైనా ఇంకెవరైనా కానీ వచ్చినా కానీ ఎవరితో ఫ్రెండ్షిప్ లేదు, అంటే బాండింగ్ లేదు. బాండింగ్ పెద్దగా పెట్టుకోకుండా
కాకపోతే విషయం ఏంటంటే హౌస్ లో సపోర్టింగ్ అవసరం లేదు అనడం మాత్రం రాంగ్. అది సపోర్టింగ్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, అదే అవన్నీ ఉంటేనే ముందుకెళ్ళగలం తప్ప ఒక క్యాప్టెన్సీ టాస్క్ వస్తుంది. క్యాప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ లేకపోతే ఈ ఓట్స్ పరంగా ఎవరిని క్యాప్టెన్ ఎన్నుకుంటావు అని చెప్పేస్తే నువ్వు చివరి వరకు కావు. నీకు సపోర్ట్ లేకపోతే, నీకు ఫ్రెండ్షిప్ లేకపోతే. అన్ని బాండింగ్స్ ఉండాలే కానీ దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి వెళ్ళకూడదు. ఇది ఇది తనుజ ఉన్న భరణి గాని, దివ్య అర్థం చేసుకుంది. దివ్య లైన్ లో ఉంది, కరెక్ట్ ప్రాసెస్ లో ఉంది. వీళ్ళందరూ అర్థం చేసుకుంటే బాగుంటది అని నేను అనుకుంటున్నా. ఈవెన్ రీతు గాని వాళ్ళ విషయానికి వస్తే, అయితే ఇక్కడ ఈ విషయం జరిగింది. ఈ విషయంలో మాత్రం ఇప్పుడు ఏమతో గొడవ అయినందుకు తనుజకి చివాట్లు పడ్డట్టు అయింది. ఈ విషయంలో మాత్రం 100% మాధురి గారిది రాంగ్. సరే, మిగతా విషయాలు చిన్న 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 టాస్క్ వస్తుంది ఆయేషకి. ఆయేష్కి ఏం టాస్క్ వస్తుంది అంటే, మన గౌరవ్ ఉన్నట్టుగా గౌరవ్కి తెలుగు నేర్పించమని చెప్పేసి చిన్న టాస్క్ వస్తుంది. మరి బిగ్ బాస్ ఏమనుకుంటుండో ఏందో మనకు తెలియదులే కానీ అసలే ఆమెకే తెలుగు మాట్లాడడం సరిగా రావట్లేదు. మళ్ళీ ఆమె తెలుగు నేర్పియమని చెప్పేస్తే ఎట్లా నేర్పించింది అంటే, ఒకవేళ దివ్యకి ఇస్తే దివ్య నేర్పించట్లేదు అని చెప్పేసి ఏమో కావచ్చు. కానీ ఈమెకి ఫుడ్ మేనేజర్ పనులే సరిపోతున్నాయి. అక్కడ ఇది పెట్టి ఇక్కడ అది పెట్టి ఈ గొడవలే సరిపోతున్నాయి. ఇంకా తెలుగు నేర్పించడం ఎక్కడ? ఫ్రీగా ఉన్న వాళ్ళు నేర్పిస్తారని చెప్పేసి మరి మాన్యుల్కి ఇవ్వచ్చు కదా. మళ్ళీ అయేషకి చెప్పిన ఆ టాస్క్ ఒక బజర్ మూవీలో మళ్ళీ అయేష ఇమాన్యుల్నే టాస్క్ అడిగింది, అదే హెల్ప్ అడిగింది. ఇమాన్యుల్నే హెల్ప్ అడిగింది. ఇమాన్యుల్ కాసేపు సరదాగా నవ్వుకుంటూ అది చేసిండు. అది అవసరం లేదు, మామూలుగా చెప్తున్నా. నెక్స్ట్ తనుజంలో దివ్య డిస్కషన్ జరుగుతుంటది లోపల. వీళ్ళందరూ ఇక్కడ బయట తెలుగు నేర్పించడం ఈ కార్యక్రమాలు జరుగుతుంటే లోపల జరుగుతుంటది. ఏది లైట్ ఆర్పడం గురించి. అంటే నన్ను మోసం చేశావు అసలు అని చెప్పేసి దివ్య పాయింట్ కరెక్ట్. ఎందుకంటే 100% తనుజ నా లైట్ ఆఫ్ చేయదు అని చెప్పేసి 100% ఉంది. భరణి గారు చేస్తారో చేయరో తెలియదు కానీ దివ్య ఉన్న భరణి గారు చేయరు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. కాకపోతే ఇక్కడ తనుజ ప్రతి విషయాన్ని తనకు కన్వర్ట్ చేసుకున్నది. ఇప్పుడు క్లారిటీగా చెప్పింది, నేను ఆ విషయంలో నువ్వు నన్ను మోసం చేయవు, నాకు అంతకు ముందే సారీ నేను ఆ విషయంలో టాస్క్లు హెల్ప్ చేయలేకపోయినా, నేను నాకు ఛాన్స్ వస్తే చేస్తా అని చెప్పిన నువ్వు మళ్ళీ నువ్వు లైట్ ఆపుతావని, నేను లైట్ ఆఫ్ చేస్తావని చెప్పేసి నేను అనుకోలేదని చెప్పేసి దివ్య చెప్తుంది. దివ్య క్లారిటీగా ఉంది. కాకపోతే ఇక్కడ తనుజకి ఏమర్థమైందంటే, లేదు నేను భరణి గారి కంటే భరణి గారు నానబోయింది. భరణి గారు ఇక్కడ భరణి గారు స్ట్రాంగ్ కాబట్టి నేను వీక్ కాబట్టి, భరణి గారు నేను 2 times మోసం చేసినావు కాబట్టి నువ్వు వదిలేసావు, కానీ నన్ను మాత్రం క్వశ్చన్ చేస్తున్నావు, నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి అడిగింది. అదే విషయం భరణికి చెప్తే, భరణి గారికి చెప్తే దివ్య అసలు నేను ఎప్పుడు మోసం చేశా, నేనెవరిని మోసం చేశా, అందరికీ ఏ అవకాశం ఉంటే నేను వాళ్ళని, ఈ విషయం తనుజ అనడం అయితే రాంగ్. ఆయన ఎక్కడ అవకాశం ఉంటే వీళ్ళిద్దరికి సాయం చేద్దామని చూస్తాడు. ఈ విషయాలన్నీ అర్థమైన ఇమాన్యుల్ ఈ కుటుంబం నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎట్లుంటదంటే చాలా స్మార్ట్ గేమ్, చాలా ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఆడుతుండు. ఎవరైనా ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు, వేరే విషయాలు వేరే వాళ్ళని కాంట్రవర్సీగా మాట్లాడేటప్పుడు ఒక్కసారి నోరు తెరిచి అంటాడు తప్ప నోరు తెరిచి వాళ్ళని ఒక మాట అండు అవును కాదు అని కూడా అన్నాడు అని చెప్పి. లేదు ఇందులో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అంటే మాట్లాడుతున్నాడు. చాలా సేఫ్ గేమ్ ఉంది. అది ఒక రోజు బయట పడిద్దా లేకుంటే చివరి వరకు 100 రోజులు ఆడిస్తారా సినిమా, లేకుంటే 50 రోజులలో 50 రోజులు ఫంక్షన్ లో ఏమన్నా బయటపడతారా అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ విషయంలో ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మాధురి గారు, భరణి గారు వీళ్ళందరూ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాట్లాడుకుంటారు ఏమని, కొంచెం నాకు ఇక్కడ కొందరు క్యారెక్టర్స్ మాస్క్ వేసుకొని ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. గేమ్ పరంగా మాస్క్ లేదు కానీ క్యారెక్టర్ పరంగా మాస్క్ లో ఉన్నారు, నటిస్తున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్పేసి. ఏంటంటే అవును ఉండొచ్చు అందరూ, కానీ నేనైతే మాస్క్ లో లేనా అని చెప్పేసి అంటారు. నువ్వు మాస్క్లు ఎక్కడున్నావు? నువ్వు మాస్క్ వేసుకొని ఉంటే పొదుపుగా మాట్లాడతారు. మాస్క్ లేని వాళ్ళు ఏం మాట్లాడతారు చూస్తున్నాం కదా. ఆల్రెడీ నిన్న చూసినాం, ఈరోజు దివ్య చూసినాం. ఇంకెవరి మీద చూడాలో రానున్న ఎపిసోడ్లలో తెలుస్తుంది. ఓకే, ఇక ఇమాన్యుల్ అయితే ఈరోజు మొత్తం ఎపిసోడ్ లో చాలా, ఇప్పుడు ఇమాన్యుల్ గురించి చెప్పిన తర్వాత మిగతా ఒక చిన్న లొల్లి గురించి చెప్తా. ఫస్ట్ కొన్ని కామెడీలు అయిపోయిన తర్వాత మిగతా వాటి గురించి చెప్తాను. కామెడీలు ఏంటంటే ఇదే ఒకటి రెండు అని చెప్తారు. అదే కామెడీ మళ్ళీ ఇక్కడ చేస్తాడు.
ఈ నామినేషన్ బోర్డు ఉంటుంది. ఈ నామినేషన్ బోర్డు గురించి ఇట్లా ఒకటి 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 మొదటి స్థానంలో దూసుకుపోతున్న సుమన్ శెట్టి 5వ స్థానం నుంచి. ఎందుకంటే ఇంతకు ముందు గేమ్ లో 5th ప్లేస్ లో ఉండేటోడు సుమన్ శెట్టి. ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ కి వచ్చిండు అని చెప్పేసి 1వ స్థానంలో దూసుకుపోతున్నా అని చెప్పేసి మళ్ళీ భరణి గురించి చెప్తాడు. తనతో పాటు తన ఇద్దరు కూతురులను కూడా వదలకుంటూ తనతో పాటు నామినేషన్ లో ఉంచుకున్న భరణి గారి కుటుంబం అని చెప్పేసి కామెడీ చేస్తుంటాడు. అదొకటి. తర్వాత లెమన్ వచ్చేసి ఆయేషని కొంచెం ఎత్తుకొని ఇట్లా తిప్పుతాడు. అంటే ఒక డాన్స్ టైప్ చేస్తాడు. ఆ టైంలో కూడా కొంచెం రన్నింగ్ కామెడీ చేస్తాడు రీతుని ఉద్దేశించి. ఓకే, అదంతా ఫన్నీగా ఉంటది. ఇమాన్యుల్ ఉంటే నవ్వుకోవచ్చు. ఇమాన్యుల్ వల్ల చాలా ఇప్పుడు 100% లో 70% ఇమాన్యుల్ వల్ల కొంచెం రన్ అవుతుందంటే ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోవాలి. ఏముంది, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అదైనా చేస్తాడు. ఈ బాండింగ్స్ ఇవి కాకుండా మొన్నటి వరకు ఏం లేదు, పడిపోయింది కొంచెం. కాకపోతే ఇప్పుడు ఇమాన్యుల్ అయితే ఇంకొక కమెడియన్ వచ్చుంటే బీభత్సంగా ఉండేది. అప్పటికి ఇమాన్యుల్ వన్ మ్యాన్ షో అని చెప్పేసి అనుకోవాలి. ఓకే, అయితే ఈ ఎత్తుకొని డాన్స్ చేసిన దానికి కొంచెం రీతు హట్ అయినట్టు ఉండి మన డెమన్ వచ్చేసి బతిలాడుతుంది. ఎందుకు ఇదంతా మామూలే, గేమ్ మీద ఫోకస్ అది ఇది అంటే, లేదు నేను గేమ్ ఎట్లా ఆడాలని ఆలోచిస్తున్నా అని చెప్పి. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు, గేమ్ ఎట్లా ఆడాలని చెప్పేసి ఆలోచించాను. కొంచెం హట్ అయి ఉంటది. ఎందుకంటే ఆమెని లిఫ్ట్ చేసుకొని ఇట్లా రౌండ్ గా తిప్పడం, కొంచెం డాన్స్ చేయడం కొంచెం హట్ అయి ఉంటది. ఆ విషయం చెప్పకుండా నేను గేమ్ ఆడాలి, గేమ్ మీద ఫోకస్ పెట్టాలి అంటే ఒక సూపర్ పాయింట్ అన్నాడు. గేమ్ వరకు వస్తే నా గేమ్ నేను ఆడుకుంటా, నీకు హెల్ప్ చేయాల్సి వస్తే ఫస్ట్ నా గేమే అనుకుంటా, తర్వాత నీ గేమ్ అనుకుంటా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చిండు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకుంటే రీచ్ టాప్ 5 లో ఉంటది. గుర్తు పెట్టుకోకుండా డెమన్ తోటే డాన్స్ కడతా అంటే మాత్రం టాప్ 5 లో ఉండదు. టాప్ 5 కంటెస్టెంటే రీతు. నిజాయితీ ఉంది, నిజాయితీ 100% ఉంది. కానీ ఈ ఒక్క ప్రాబ్లం మనం కొంత ముందు కూడా చెప్పుకున్నాం. రీతు గురించి నెక్స్ట్ చెప్పుకునే దాంట్లో మీకు చెప్తా. ఓకే, అయితే ఈ విషయం జరుగుతుంటే మనకు సాయి వచ్చేసి బాత్రూమ్ లో డిస్కషన్ పెడతాడు. ఈ అయేషాతో నిఖిల్ తోటి డిస్కషన్ ఏంటంటే, వాళ్ళందరూ డిస్కషన్ పెడుతుండ్రు నైట్. ఏంటంటే వాళ్ళ వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు టీమ్ గా ఆడతారు, మనని మాత్రం పక్కకే నెడతారు. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టాప్ 5 లో ఉండాలనుకునేటోళ్ళు డెమను, కళ్యాణ్, తర్వాత రీతు. మరి తనుజ అని చెప్పేసి నిఖిల్ అంటే తనుజని కూడా అవసరమైతే నెట్టేస్తారు. వీళ్ళే టాప్ 5 లో ఉండాలనుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతం వీళ్ళు ఉన్న వాళ్ళ వరకు, పాత వాళ్ళ వరకు వాళ్ళు చూసుకున్నాక మిగతా గురించి ఆలోచిస్తారు. అంతవరకు అయితే మన వైల్డ్ కార్డ్ని అసలు పట్టించుకోరు. మనం దివ్య తనుజ ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అని చెప్పేసి చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంటది. ఓకే, అంటే వాళ్ళ అభిప్రాయం అంటే ఎట్లయినా ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కొంచెం ఫ్రెండ్షిప్ కానీ అలాంటివన్నీ ఏర్పడతాయి. ఆ విషయంలో ఆయన క్యాచ్ చేయడంలో నార్మల్ అది. ఎవరైనా అంతే కదా. అరే మనం ముందు నుంచి అన్నాం, గేమ్ 30 days నుంచి ఉన్నాం, ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ పర్ఫార్మెన్స్ చేసేసి టాప్ లోకి పోతానంటే ఎట్లా ఎవరు ఒప్పుకోరు. అదే గేమ్, అది అంతే ఉంటది. ఇప్పుడు వచ్చేసి రీతో అయేషాద్ గురించి డిస్కషన్ చేద్దాం. ఏం లేదు, లాస్ట్ క్లోజ్ చేసిస్తారు. రీతు అయేషాద్ వచ్చేసి ఏంటంటే, రీతు ప్లేట్స్ క్లీన్ చేస్తుంటే ఆల్రెడీ నైట్ అంటే మిడ్ నైట్ లో తినేది, అంటే ఆల్రెడీ క్లీనింగ్ చేసిన అయిపోయిన తర్వాత, నేను క్లీనింగ్ చేసిన అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మిడ్ నైట్ లో తీసుకొచ్చి పెడితే నేను ఎట్లా క్లీన్ చేస్తా అని చెప్పేసి మార్నింగ్ క్లీన్ చేస్తా ఉంటుంది. మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడు చెప్తా ఉంటుంది, మిడ్ నైట్ లో ఎప్పుడో పెడితే నేను ఎట్లా క్లీన్ చేస్తా, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఫుడ్ మేనేటర్ కొన్న తర్వాత క్యాప్టెన్కి వచ్చి చెప్తుంది, ఇట్లా ఇట్లా పెడితే నేను క్లీన్ చేయను. బిఫోర్ పెడితే ఒకవేళ వాళ్ళది ఏదైనా ఉంటే, తర్వాత ఏదైనా ఉంచుకుంటే, ఒక పిండి విషయం గురించి వచ్చింది, దాన్ని వేరేది వాళ్ళ కప్లో తీసుకొని పెట్టుకోమని చెప్పేసి, ఇందులో పెడితే నేను క్లీన్ చేయలేను, ఏం చేయలేను, అది అట్లనే ఉంటుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఒకటి. రెండోది వచ్చేసి ఇదే విషయం ఐఎస్కి చెప్తారు. కెప్టెన్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి ఇదే విషయం చెప్తారు. అది అక్కడ ఉంది అంటే, లేదు నాది మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ నేను క్లీన్ చేసుకుంటా అని చెప్పేసి ఈమె కూడా క్లారిటీ ఉంది. ఈమెది కూడా తప్పులేదు. అది కూడా క్లారిటీ ఉంది. నేను నా సెషన్ నేను క్లీన్ చేసుకుంటా, కానీ నేను ముంచింది నేను, సరే నువ్వు అది నైట్ అట్లా ఉంది, గట్టిగా ఉంది, అది రావట్లేదు అని చెప్పేసి రీతు, అంటే గట్టిగా పట్టేసింది పిండి, అది రావట్లేదు అని చెప్పేసి రీతు వదిలేసింది. ఒకవేళ నువ్వు క్లీన్ చేయనని చెప్పేస్తే అట్లనే ఉంచు అని చెప్తే రీతు కూడా తోమనలేదు. అని ఇట్లా పెడితే కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అదే పాయింట్కి వస్తుంది. చెప్పు, ఈ విషయం చెప్పుకున్నావు, సరే డన్ డన్ అని చెప్పేస్తుంది. క్లీనింగ్ సెక్షన్ పోయింది.
ఆ ప్లేట్ ఇప్పుడు రాత్రి వదిలేసింది. ఈ ప్లేట్ ఉంది. ఏది? ఆ ప్లేట్‌లో పిండి ఉంది. మరి అది ఎవరు రాత్రి తోమకుండా వదిలేసింది, ఇది రాత్రిదిగా అన్న ఫీలింగ్ అయేషాది. అని చెప్పేస్తే ఈ విషయం మాట్లాడితే ఆమెతోటి ఎట్లాగో ఆ పిల్లతో మాట్లాడితే ఎట్లైనా గొడవైంది అని చెప్పేసి ఆల్రెడీ క్యాప్టెన్‌కి మానిటర్‌కి ఆల్రెడీ చెప్పుకుంది ఈరోజు. వాళ్ళనే చెప్పమని చెప్పేసి పిలుస్తది. వాళ్ళని చెప్పమని చెప్పినా, వాళ్ళు క్లారిటీ ఇచ్చినా వినదు అయేష. అసలు ఎంత ఇరిటేషన్ తెప్పించిందంటే అయేష, అసలు రీతుని మాట్లాడనివ్వట్లేదు. రీతు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక కర్రీ చేసుకున్నాం. కర్రీయో, ఫుడ్డో చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఈవినింగ్ చేసుకున్నాం. అది మిగిలింది. మనం ఏం చేస్తాము? మిగిలిందాన్ని ఇంకో ప్లేట్‌లో పెడతాం. ప్లేట్‌లో పెడతాం. ఒక ఇందులో ఒక బౌల్‌లో పెడతాం. ఆ బౌల్‌లోది ఈ మిగతాయి తోమడానికి వీలుంటది. ఈ ఈ బౌల్‌లో ఉన్న ఫుడ్ కూడా నిన్నటిదే అయినా గాని నిన్నటిదే. ఆ ప్లేట్ కూడా నిన్నటిదే అయింది. ఎందుకంటే మరి ఈ ఫుడ్ ఎక్కడ పెట్టాలి? ఈ ఫుడ్ ఒక దాంట్లో సేవ్ చేయాలంటే ఒక దాంట్లో పెట్టాలి కదా! దాన్ని తోమలేదంటే ఎట్లా? ఇప్పుడు పిండి ఉంది. ఆ పిండి మిగిలింది ఎక్కడ పెట్టాలి? అందులో పెట్టిర్రు. అందుకే కదా రీతు అందులో పెట్టకుండా వాళ్ళ కప్స్‌లో ఏసుకోండి. ఎవరిదైతే ఉందో వాళ్ళ కప్స్‌లో ఏసుకోండి. వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అయిపోయిద్ది. కానీ తోమే దాంట్లో పెడితే నేను తోమకుండా అయింది. అది అట్లనే ఉండిపోతే అది నేనే తోమాలని చెప్పేసి అంటారని చెప్పేసి రీతు పాయింట్. మనం కూడా అంతే కదా ఇంట్లో. ఇప్పుడు నైట్ పెట్టినామని చెప్పేసి మార్నింగ్ ఇది నైట్‌ది ఇది మార్నింగ్‌కి ఎందుకు వచ్చిందంటే కుదరదు కదా! మరి నైట్ మిగిలింది ఇప్పుడు ఒకవేళ నైట్ చేసుకుంది కూడా మనం మార్నింగ్ మిగిలిన దాంట్లో వేరే పల్లాలు తోమేటప్పుడు ఏం చేస్తాం? మిగిలింది వేరే దాంట్లో ఏస్తాం. ఏస్తాం కదా! అప్పుడు అది నైట్‌ది కదా ఫుడ్డు. మరి ఈ ప్లేటు ఆ నైటు పక్కకు తీసిన ఫుడ్ ప్లేటు ఇప్పుడు కన్సిడర్‌లోకి వస్తదా? ఇప్పుడు తోమడానికి వస్తదా? అంటే అదెట్లా కరెక్టు? మిగిలింది ఒక పళ్ళెంలో ఏస్తారు. ఆ ఆ పళ్ళెంని క్లీన్ చేసేటప్పుడు ఇందులో తినేస్తారు కదా! ఇందులో తినేసినప్పుడు ఆ పళ్ళెం గూడా ఉంటది గదా! ఏది క్లీనింగ్ సెక్షన్‌కి ఉంటది గదా! అప్పుడు ఎవరికయిద్ది? అది నెక్స్ట్ తోమేటోళ్ళకే అయిద్ది. అది 100% అయేషే తోమాలి. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఫుడ్ ఉంది. వేరే దగ్గర పెట్టడానికి లేదు. వేరే దాంట్లో పెట్టినా మళ్ళీ అది తోమాలి. ఇప్పుడు వేరే ఇందుల్ని తీసి వేరే దాంట్లో పెట్టిందనుకుందాం. ఇది తోమేస్తది. మరి ఇందులో పెట్టింది అదెప్పుడు తోమాలి? ఒక ప్లేస్‌లో పెడతారు గదా! దాన్ని. మళ్ళీ దాని తర్వాత తోమాలి. దాని తర్వాత ఎవరు తోమాలి? దాని తర్వాత డ్యూటీ అయేషది. అయేషే తోమాలి. అది కంటిన్యూయేషన్ అయిద్ది. మనకు ఫుడ్ మిగిలినప్పుడు అట్లా ప్రాసెస్ అయిద్ది. అది బయట గూడా జరిగేదే. అది హౌజులని గాదు. బయట కూడా ఎక్కడైనా జరిగేది. ఆ విషయం అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయి చెప్తుంటే, రీతు చెప్తుంటే అసలు మాట్లాడనీయకుండా అని చెప్పేసి ఇరిటేషన్ నాకు అబ్బో! మామూలుగా కాదు. సంజన గారి కంటే, మాధురికి గారి కంటే ఎక్కువుంది వాయిస్. అప్పటికి సుమన్ అన్న అంటాడు. "అబ్బో! గట్టిగే ఉంది నీ వాయిస్" అంటే, "మా టంగు మా నాన్న ఇచ్చిండు, మా ఫ్యామిలీ ఇచ్చిండు" అని చెప్పేసి చెప్తా ఉంటది గానీ, చాలా ఇరిటేషన్‌గా ఈ ఈ ఇరిటేషన్ ఉంటే మాత్రం ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేరు. ఏదైనా క్లారిటీగా మాట్లాడు. కామెడీ అప్పుడు కామెడీ చెయి. ఇప్పుడు తనుజ ఉంది. తనుజ ఏం చేస్తది? ఇమాన్యుల్‌తో గాని, సుమన్ శెట్టితో గాని ఒక చిన్న ఫన్నీ టాస్క్‌లు చేసేటప్పుడు కామెడీగా ఉంటది. తర్వాత నామినేషన్‌లో గాని, వేరే విషయంలో గేమ్ లేదు. ఫటాఫట్ రైట్ టు రైట్ ఉంటది. క్లారిటీ ఉంటది రెండిట్లోనూ. అరే! నువ్వు ఇంత సీరియస్ పవర్‌ఫుల్ అని చెప్పేసి నిన్న తనుజ పాయింట్స్ నేను యాక్సెప్ట్ చేసినాను. ఈరోజు కూడా అదే విధంగా క్లారిటీగా నిలబడి ఏంటి రీతు ఎందుకు తోమలేదు? ఈ విషయంలో తోమలేదా? ఇట్లా తోమకపోవడం నిలబడి మాట్లాడు. అరే! ఆమె మాట్లాడుతుంటే అని చెప్పేసి చిన్న పిల్లల్లాగా అటు ఇటు అంటే ఎవరికి ఉపయోగం? నీకే మైనస్ అయిద్ది. అది చాలా మైనస్ అయిద్ది. ఎందుకంటే నిలబడి మాట్లాడు. అంత మెచ్యూర్‌గా ఉన్నప్పుడు నువ్వు ఎదురులో ఉండి రీతకి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నువ్వు అట్లా చేయొద్దు. ఇది నువ్వే తోమాలి అని చెప్పేసి నీది తప్పు నువ్వు తోమాల్సింది కాకపోతే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఆ పిల్ల అప్పటికి అర్థం చేసుకోకపోతే ఆమెదే అయ్యుంటే మిగతా హౌస్‌మేట్స్ ఉన్నారు కదా! ఎట్లాగో పంచాయతీ పెట్టిర్రు అది కూడా చెప్తా. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఇలాంటి గొడవలకు అంటే చాలా గొడవలు జరిగినాయి. ముగ్గురు, నలుగురు కలిసి సార్ట్ ఔట్ చేసుకుంది కానీ ఈ పంచాయతీ గిన్నె తోముడు పంచాయతీకి మొత్తం ఎదురెదురు కూర్చున్నారు. పంచాయతీ కూర్చున్నట్టు ఎదురెదురు కూర్చున్నారు. ఎదురాయుడు తీర్పు టైపు నువ్వేం చేసినావు అని అడుగుతాం. ఈ విషయం చెప్తుంటే నీదే ఆ పిండి అసలు యాక్చువల్‌గా వీళ్ళందరూ ఏం చెప్తారు దివ్య గాని, సంజన గాని, డెమన్ గాని ఆ పిండి యాక్చువల్‌గా నీదే. అంటే నేను ఆల్రెడీ తినేసినా అంటది. లేదు తర్వాత మిగిలింది ఎవరిది అని అంటే ఆ పిండి నీకుంది. అది నీదే. ఆ పిండి నీదే అంటే ఇక అందరూ కలిసి నా మీద పడరా అని చెప్పేసానంటే అప్పుడు దివ్య ఎక్స్‌ప్రెషన్ సంజన ఎక్స్‌ప్రెషన్ అంటే ఈమెకు చెప్పినా అర్థం కాదు. ఈమెకు చెప్పినా అర్థం కాదు. మనం చెప్పడం వేస్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇక మళ్ళీ పంచాయతీ పెడితే ఇక తనుజ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే లేదు ఆ పిండి మాత్రం చిన్న కన్వర్జేషన్ చేస్తుంటే రీతుకు నచ్చదు. ఆల్రెడీ నేను చెప్పినా కదా, నేను నైట్ అయితే తోముతా అని చెప్పేసి మళ్ళీ నన్ను అంటారని చెప్పేసి చిన్న డిస్కషన్ జరుగుద్ది. ఈ విషయంలో అయితే నాకు ఆయేష అసలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే ప్రాసెస్. ఇప్పుడు ఈ ఉన్న ఫుడ్ ఇంకో ప్లేట్లో వేస్తాం. మరి ఈ ప్లేట్ ఇప్పుడే కడగాలి అంటే ఈ ఫుడ్ ఎక్కడ పెట్టాలి? ఫుడ్ ఒక దగ్గర పెట్టాలంటే ఒక ప్లేట్లో వేయాలి. ఆ ప్లేట్ని కూడా కడగాలంటే ఫుడ్ ఎక్కడ పెట్టాలి? ఈ ఫుడ్ వేసిన ప్లేట్ మార్నింగే కడగాలి. ఇది సింపుల్ లాజిక్. అది తెలియకుండా చిన్నపిల్లలా గజిబిజి ఆర్చుకుంటే అట్లా చేస్తే మాత్రం మార్కులు కట్ అవుతాయి. మార్కులు కట్ అయితే ఏమైందో తెలుసు కదా, కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఎలిమినేషన్కి దగ్గరలోకి దారి తీస్తాయి. ఇది ఒకటే కాదు, నిన్న అప్రిషియేట్ చేసినాం, మంచి పాయింట్స్ పెట్టిందని చెప్పేసి మళ్ళీ అదే పాయింట్స్ తోటి మళ్ళీ ఇబ్బంది అయితే నేను నామినేషన్లో అప్రిషియేట్ చేసినామని చెప్పేసి ఒక పాయింట్ అంటే ఇప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది. భరణి గారు చెప్తుంటారు హయేష్ అంటే ఇది అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది, చిన్నది ఒకటి మిస్ అయింది అది చెప్తాను. భరణి గారు నేను అసలు మాట్లాడట్లేదు కదా నాతో అని చెప్పేసి హయేష్ అడిగితే దీనికి ముందు ఇది అయితే లేదే మాట్లాడుతున్నా అంతా బాగానే ఉంది కదా అంటే, నేను ఇంకా అప్రిషియేట్ చేసిన అక్కడ మంచి వాల్యూడ్ పాయింట్ చెప్పినప్పుడు ఇట్లా అన్నా అని చెప్పినా కదా అని చెప్తే ఓకే ఓకే నన్ను ఎంకరేజ్ చేశారు బాగా అక్కడ అంటే నామినేషన్ జరిగే ప్రక్రియలో అప్పుడు ఎంకరేజ్ చేశారని చెప్పి అదే కదా మరి నేను అన్నది, నేను ఇట్లా అని చెప్పి అంటే దివ్య అంటది అదే ఒక ఫింగర్ పని చేయట్లేదని ఇట్లా అన్నదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో అయితే పెద్ద చెప్పుకోదగ్గ అసలు గేమ్సే పెట్టలేదు, వీళ్ళ లొల్లితో జరిపోయింది. ఇక లొల్లిలకి ప్రారంభం అనుకుంటా, రేపు క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఆ క్యాప్టెన్సీ టాస్క్ ఇంకా ఏమైతుందో తెలియదు. ఇక మెయిన్ క్యాండిడేట్స్ అంటే సంజన గారు, మాధురి గారు, తర్వాత తనుజ, వీళ్ళు కొందరు కీ ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే ఈరోజు ఇంకే మనకి ఈ విషయంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పాపం రాము రాతడు ఒంటరైనట్టున్నాడు, ఎవరితో ఉండట్లేదు. కొంచెం భరణితో ఒక 2-3 షాట్స్ కనబడ్డాడు అంతే. ఇక మిగతా మాధురి గారితో తిరుగుతుండు, ఎందుకంటే ఇక మిగతా స్తంభాలు అన్ని కూలిపోయినాయి కదా. ఏ స్తంభం పిల్లర్ సపోర్ట్ లేదు, సపోర్ట్ లేక ఇంకా ఒకటే సింగిల్ గా ఆయన మాధురి గారు వీళ్ళతో తిరుగుతుండు. చూద్దాం ఎవరు ఫ్రెండ్షిప్ కి ఎవరు బాండింగ్ కి ఇదవుతారో. బాండింగ్ లేదన్న మాధురి గారు బాండింగ్ పెట్టుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా సంజన గారితో. ఎవరికైనా బాండింగ్ ఏర్పడుతుంది, అది కామనే. కాకపోతే ఎంతవరకు హద్దులు మీరు ఉండాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ కావాలి. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం ఇవే మెయిన్ పాయింట్స్, ఇక ఏం లేవు. దివ్య మాత్రం ఇప్పటి వరకు అయితే నో. ఈరోజు జరిగిన విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉంది. తనుజ వాళ్ళ డిస్కషన్లో క్లారిటీగా ఉంది. మాధురి గారి గొడవలో మాత్రం దివ్యది అసలు రాంగ్ లేదు, చాలా రైట్ చేసింది. ఆమె హౌస్లో ఉండడానికి అయితే చాలా పాసిబుల్ ఉన్న వ్యక్తి. ఓటింగ్ విషయానికి వస్తే ఎవరైతే దివ్య ఫ్యాన్స్ ఉంటారో దివ్య ఉండాలి. శ్రీజని ఎట్లయితే ఎలిమినేషన్ చేసిరో శ్రీజ ప్లేస్ లో మనం ఒక కరెక్ట్ వ్యక్తిని చూడాలి అనుకుంటే మాత్రం దివ్యకి ఓట్లేసి హౌస్ లో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అదొక్కటే చేయగలిగిన మార్గం. లేదు అంటే దివ్య ఒక ఇప్పటి వరకు అయితే చాలా జెన్యున్ ఉన్న పర్సన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆమెకు ఓటింగ్ వేస్తే మాత్రం మంచి జెన్యున్ పర్సన్ హౌస్ లో ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.